పోలీసులకు తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టై చెల్లపల్లి జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవి నిజం కాదని పేర్కొన్నారు. చెల్లపల్లి జైల్లో తనను కలిసిన న్యాయవాదుల ద్వారా కోర్టుకు అఫిడవిట్ పంపిన నరేందర్ రెడ్డి ఈ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని కోరారు. కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పోలీసులు పేపర్లపై సంతకం తీసుకున్నట్టు తెలిపారు. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తనను అక్రమంగా కేసులో ఇరికించారని చెప్పారు. కేటీఆర్ ఇతర నేతల ఆదేశాలతో దాడులు చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని నరేందర్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి కస్టడీకి కోరుతూ వికారాబాద్ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్, బెయిల్ కోరుతూ నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు ఫామా భూసేకరణకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చడంపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తనను రిమాండ్ చేశారని పేర్కొన్నారు. అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, కేసులో ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇరికించారని పిటిషన్లో పేర్కొన్నారు. కింది కోర్టు సైతం అన్నిటినీ పరిగణించకుండానే రిమాండ్ విధించిందని క్వాష్ పిటిషన్లో పొందుపరిచారు. ఆ క్వాష్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.